యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఆదిశేషుని చంపినందుకు నాగలోకం వాళ్లే ఏమీ చెయ్యలేకపోయారు. నువ్వు నన్ను శిక్షిస్తావా? చూడు, భ్రమలో బతకడం ఆపి నాకు సహాయం చేయి. గురూజీని చంపిన సర్పం ఎలా ఉంది? అది ఎవరో చెప్పు. చెప్పను. నేను నీకు సహాయం చెయ్యను. నీకు నా కోపం గురించి తెలియదు. కావలసింది దక్కించుకోవడానికి నేను ఎంతకైనా తెగిస్తాను. ఏంటి? ఏం చేస్తావు నువ్వు? ముజే మారోగి? అవో! అరే మారో! నీలాంటి దుష్టుడు నన్నేమీ చెయ్యలేడు. ఉసే సోచే పహలే నువ్వు నా చావు గురించి ఆలోచిస్తూ ఉంటే అక్కడ అల్లా నీకు చావు భయం చూపిస్తాడు. నా చావా? అవును, నీ చావే. రాబోయేది ఆదిశేషుడి వల్ల. ఇన్ని రోజులు వాడి కోసమే వెతుకుతున్నాను. ఒక చిన్న ఆధారం కూడా దొరకలేదు. ఇప్పుడు నువ్వే నోరు తెరిచావు. చెప్పు వాడి గురించి. అతను వేరే ఎవరో కాదు, నీ రక్త సంబంధికుడే. రక్త సంబంధి కూడా? ఏం చెప్తున్నావో అది అర్థమయ్యేలా చెప్పు. అర్థమయ్యేలా చెప్తే తట్టుకునే శక్తి ఉందా నీకు? నా శక్తి గురించి మాట్లాడొద్దు. నాకు వాడు కావాలి. నాకు వాడిని చూపించు. ఎక్కడున్నాడంటున్నావు? చెప్తే నువ్వు ఏం చేస్తావు? అది నీకు సంబంధం లేని విషయం. అన్ని విషయాలు నేను నీకు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నాడో చెప్పు. చెప్పిన వెంటనే అతను ఎక్కడున్నాడో తెలుసుకొని అతను చంపాలనుకుంటున్నావా? ఖచ్చితంగా చంపేస్తాను. వాడిని చంపి తీరుతాను. చెప్పను. విషయం తెలిసి కూడా ఎందుకు చెప్పట్లేదు? అతని వల్ల నీకున్న ఉపయోగం ఏంటి? దీనికి అల్లా ఒప్పుకోడు. చెప్పకపోతే ఎలా నిజం చెప్పించాలో నాకు తెలుసు. ఓహో, అచ్చా. క్యా కరోగి? క్యా కరోగి? నిన్ను చంపేస్తాను. ఎందుకు నవ్వుతున్నావు? दुश्मनी आदिशेषु के पर और दिखा रहे तो मेरे ऊपर. నాకు నీ మీదేం కోపం లేదు. నాకు ఆదిశేషు కావాలి. వాడిని రప్పించు. ఇక్కడే చంపేస్తాను. ఆదిశేషుని రప్పిస్తే అతన్ని చంపడం పక్కన పెట్టు. అతన్ని చూసి తట్టుకునే శక్తి ఉందా నీకు? పిలవాలా? పిలవ్. నువ్వు నా ప్రశ్నలకి సమాధానం చెప్పవా? ఎన్ని రోజులు ఇలా రాయిలా ఉంటావు? నా బాధ నీకు కనిపించడం లేదా? నా కన్నీరు చూసి కూడా నీ మనసు కరగట్లేదా? చెప్పు పరమేశ్వరా, చెప్పు. నిన్ను భక్తి ప్రియుడు అంటారు, కానీ నీకు ఈ భక్తురాలు వ్యధ అర్థం కావడం లేదా? నేనేం చేయాలి చెప్పు పరమేశ్వరా. నువ్వు సమాధానం చెప్పకపోతే నేను ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను. మాట్లాడు. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా. శివాని, ఏం చేస్తున్నావు? నీకేమన్నా మతి భ్రమించిందా? ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? అన్నీ తెలిసి ఈ ప్రశ్న అడుగుతున్నావా? నీకు సమాధానం కావాలి అంటే నీ పక్కన రాతి శివుడున్నాడు కదా, అడుగు. శివాని, నా శివుణ్ణే రాయని సంబోధిస్తావా? అవును, అతను రాయి. మరి నా బాధ వ్యధ అన్ని చూసి కూడా ఇలాగే ఉన్నాడంటే అతన్ని ఏమని పిలవాలి? నువ్వు సహనాన్ని కోల్పోవద్దు శివాని. అన్నింటికీ త్వరలోనే బదులు దొరుకుతుంది. ఎప్పుడు? ఎన్ని రోజులు వేచి వేచి నా మనసు ముక్కలైపోయింది.
నాకిక సహనం లేదు. నేను నా ఆదిశేష గురించి తెలుసుకోవాలి, అతన్ని చేరుకోవాలి. గురూజీ నాకు చెప్పడానికి వచ్చిన నిజమేంటో నేను తెలుసుకోవాలి. చెప్పు. నువ్వు ఇలాగే మౌనంగా ఉంటే నా ప్రాణం తీసుకోవటం తథ్యం. శివాని, నీకు త్రికాల చెప్పాల్సిన నిజం తెలియాలంటే ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళు. అక్కడికి వెళ్తే ఏముంటుంది? ఏదేదో చెప్పి నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలని చూడొద్దు నువ్వు. నువ్వు నా మాట విను. ఇప్పుడే నువ్వు ఇంటి దగ్గరికి వెళ్తే నీకు సాక్షాత్తు నీ ప్రియుడు ఆదిశేషు ఎదురవుతాడు. నా ఆదిశేష? అవును, నాగలోక యువరాజు. అవును, అతని ఇంట్లో. నన్ను ప్రశ్నిస్తూ సమయం వృధా చేయవద్దు. వెళ్ళు, ఆదిశేషు వచ్చాడు. అతని చూడు, అన్ని నిజాలు నీకే తెలుస్తాయి. ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో మీరిద్దరూ కలిసిపోయిన ఆశ్చర్యం లేదు. వెళ్ళు. వెళ్తాను, ఇప్పుడే వెళ్తాను. ఆదిశేషుని పిలుస్తాను అన్నావు, ఇంకా ఎందుకు పిలవలేదు? రుకో దిగ్విజయ్, ఐసా మత్ కరో. నీ చావుకి నువ్వే పునాది వేసుకుంటున్నావు. ఒక్క జన్మలో చంపిన వాడిని ఇంకో జన్మలో ఎదిరించడం కష్టం కాదు. ఆహా, అంత శక్తి ఉందా నీకు? వాణ్ణి ఎదిరించడం మాత్రమే కాదు, వాణ్ణి చంపే శక్తి కూడా ఉంది. యాలా, నువ్వు భ్రమంలో బతుకుతున్నావు. వాణ్ణి చంపడం కాదు, వాడెవడో తెలిస్తే అసలు నువ్వు బతుకుతావో లేదో. పంపించే యోగ్యత లేకపోతే నేను అలా మాట్లాడను. దమ్ముంటే పంపించండి. అల్లాహో, నేను ఏమీ చెయ్యలేను. अब बुलाता हूँ, देखो मेरा ताकत को बारे में बात कर रहे हो क्या? अब देखो, बुलाता हूँ. ఈ రోజు నా ఆదిశేష నాకు దక్కుతాడు. చివరికి 23 సంవత్సరాలు నా ప్రయత్నం నెరవేరే సమయం వచ్చేసింది. నేను పంపించిన శక్తి ఆదిశేషుకు చేరింది. ఇంతసేపు నా ముందు ఎగిరావుగా, ఇప్పుడు నీ కళ్ళల్లో కనిపిస్తుంది భయం. ఆదిశేష, నేను చూసే తొందరలో, నేను పెట్టే ప్రతి అడుగులోనూ ఒక్క అడుగులో ఒక్కో మైలు అనుభవం వస్తుంది. నేను ఎంత తొందరగా నిన్ను చూస్తాను, చేరుతాను అన్న ఆతృత నాలో పెరుగుతూనే ఉంది. ఎక్కడ ఆదిశేష? వస్తున్నాడా? వచ్చాడా? ఓపిక వస్తున్నాడు ఆదిశేష. और थोड़ी देर तुम्हारा सामने रहेगा. शाबाश.
షబాష్ తవక్కల్ రెహమాన్. ఈ క్షణం కోసం నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను. ఆదిశేషుని చంపి 23 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నాను. ఈ సంవత్సరమే నాకు ఆటంకం మొదలైంది. ఎప్పుడైతే ఆదిశేషు మరుజన్మ పొందాడు అని తెలిసిందో ఆ రోజు నుండి నేను సరిగ్గా నిద్ర కూడా పోవట్లేదు. తనని వెతకని స్థలం లేదు తెలుసా నీకు? वो मुझे मालूम है. నా అంతటా నేనే అతన్ని కనిపెట్టే శక్తి లేదనుకోకు. నా దగ్గర ఉన్న అస్త్రం గురించి నీకు తెలియదు. ఓహో, ఏ అస్త్రం ఉంది నీ దగ్గర? నా కొడుకు త్రిశూల్. త్రిశూల్? ఇచ్చాదారి నాగిని అమృత చావక ముందే నాకు స్పష్టంగా చెప్పి వెళ్ళింది, నీకు ఆదిశేషం చూపించేది త్రిశూలే అని. క్యా హింసాఫీ! త్రిశూల్ ఆదిశేషుని చూపించడం. ఎందుకు నవ్వుతున్నా? నా కొడుకు ఆదిశేషం చూపించడు అనే? చూపించొచ్చు, కానీ అప్పుడు ఈ నవ్వు నీలో ఉండదు. నువ్వు చావు బతుకుల్లో ఉంటావు. నీ కొడుకు పితృశోకంలో ఉంటాడు. అంటే ఏంటి అర్థం? నా కొడుకు ముందే నా చావు అవుతుందనా? మళ్ళీ ఎందుకు నవ్వుతున్నావు? నీ భవిష్యత్తు నా కళ్ళకి కనిపించింది, అందుకే నవ్వు. నీకు నా గురించి ఇంకా సరిగ్గా తెలీదు. నా దగ్గర ఉన్న ఇంకొక శక్తి సామాన్యమైంది కాదు, నాగమణి శక్తి. ఓహో, అలాగైతే నువ్వు నాగమణి సంరక్షణలో ఉన్నావా? నేను దాన్ని ఎప్పుడో నా వశం చేసుకున్నాను. అది నా దగ్గర ఉంది. నాగమణి శక్తితో నేను కోరుకున్నది దక్కించుకోవాలన్న ఆశ ఉంది నాకు. నీకు లేదు. చూడు, నన్ను సరిగ్గా చూడు. నా కళ్ళల్లో చూడు. నా నవ్వుని చూడు. నాలాగా నీకు బ్రతకాలన్న ఆశ లేదా? అందులో ఎన్నెన్ని ఆశలు కనిపిస్తున్నాయో చూడు. చూడు. ఆశలన్నీ కాలిపోయి బాధని నింపుకునే సమయం దగ్గరలోనే ఉంది. ఆదిశేష వస్తున్నాడు. నా శక్తి రాణి, ఎవరి ఉసురాగుతుందో నువ్వే చూస్తావు. ఆదిశేషు రా! ఎక్కడ నా ఆదిశేష? ఇంట్లో ఏమైనా ఉన్నాడా? అంటే త్రివిక్రమ్ ఇంటికొచ్చేసాడా? నేనిప్పుడే అతన్ని చూడాలి. అతనికి పాతవన్నీ కూడా గుర్తొచ్చుంటాయి. నన్ను చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను వాటేసుకుంటాడు. ఆదిశేష, ఆదిశేష, నా ఆదిశేష నాగరూపంలో ఉన్నాడు. చివరికి 23 సంవత్సరాల తర్వాత నా
పోరాటానికి ఫలితం దొరికింది. నా ఆదిశేష నాకు నాగరూపంలో దొరికాడు. ఆదిశేష, ఆదిశేష ఎక్కడికి వెళ్తున్నావు? నేనొచ్చింది అతనికి తెలియలేదా? నన్నే వెతుక్కుంటూ వెళ్తున్నాడా? ఆదిశేష, ఆదిశేష, నేను ఇక్కడే ఉన్నాను. ఇదేంటిది? నిన్ను పిలిచిన అలాగే వెళ్తున్నాడేంటి? అతనికి వినిపించడం లేదా? ఆదిశేష, ఆదిశేష ఎక్కడికి వెళ్తున్నాడు? నేనొచ్చింది అతనికి తెలియడం లేదా? వద్దు, నేను నాగరూపంలో అతని వెంట వెళ్ళటమే కరెక్ట్. ఆదిశేష, ఆదిశేష ఆగు! ఆదిశేష, ఆదిశేష ఆగు! ఆదిశేష, ఆదిశేష, ఆదిశేష ఎక్కడికి వెళ్తున్నావు? ఆదిశేష ఆగు! ఆదిశేష, నా పిలుపు నీకు వినిపించడం లేదా? ఆదిశేష, నా ఆదిశేష మనిషి రూపం ధరించాడు. నేను అతన్ని చూసి తీరాలి. ఆదిశేష, ఆదిశేష ఆగు! ఆదిశేష, ఆదిశేష ఆగు! ఆదిశేష, అరే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు అతను? ఆదిశేష, అరే ఆదిశేష ఇక్కడే ఉన్నాడు. ఆదిశేష ఆగు! ఆదిశేష, ఎందుకని ఇలా జరుగుతుంది? ఎందుకు ఆదిశేష నాకు దక్కడం లేదు? అంత ఆదిశేష, ఆదిశేష ఆగు! అరే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు తను? ఆదిశేష, ఎందుకని ఇలా జరుగుతుంది? నా పిలుపు నీకు వినిపించడం లేదా? ఆదిశేష, నేను ఎక్కడ ఉన్నా నా గొంతు వినిపిస్తే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవాడివి. కానీ ఇప్పుడు నేను ఎంత గట్టిగా అరిచినా కూడా నువ్వు వినిపించుకోవటం లేదు కదా ఆదిశేష? ఎందుకు ఆదిశేష? నా గొంతు నీకు వినిపించడమే లేదా? ఎన్ని సంవత్సరాలు నువ్వు లేకుండా పడిన బాధ నీకు కనిపించడం లేదా? దయచేసి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు ఆదిశేష. ఒకే ఒక్కసారి నీ మొహం చూపించు ఆదిశేష. ఆదిశేష ఎక్కడున్నావు? ఆదిశేష, 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 ఆదిశేష ఆగు! ఇంతసేపు ఉన్న మాయాజాలంలో ఏ సర్పం వెళ్ళినా మనిషి రూపంలోకి మారాలి. అందుకే ఆదిశేష మారడు అనిపిస్తోంది. అంటే నా కోసం మారలేదు అతను? ఆదిశేష, ఆదిశేష, ఏ స్థలం ఇది? ఏదో పురాతన కాలం మందిరంలా ఉన్నట్టుంది. ఆదిశేషకి ఇక్కడేం పని? ఆదిశేష, ఆదిశేష, అరే ఇదేంటిది? నేను ఇక్కడి నుంచి ఎందుకని ముందుకు వెళ్ళలేకపోతున్నాను? కానీ ఆదిశేష మాత్రం లోపలికి వెళ్ళాడు. ఎలా సాధ్యమవుతుంది?
వచ్చాడు వచ్చాడు ఆదిశేష వచ్చాడు. ఎక్కడ ఎక్కడ ఆదిశేషు? విను, అతని కాలి చప్పుడు విను. వినిపిస్తుందా? వినిపిస్తుందా? విను. గత జన్మలో నీ చేతిలో చనిపోయిన ఆదిశేష అతడు. అతని కాలి చప్పుడే అది. రాణి, అతని మొహం చూడడానికి ఎదురు చూస్తున్నాను. రా 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 ఆదిశేషు, రా! యా అల్లాహ్, బిస్మిల్లాహి రెహమాన్ హీ ఇర్రెహమాన్ హియాలి.